హాయ్ వివర్స్, మనం వచ్చేసి 7వ తరగతి పద్య భాగము చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. చూడామణి ప్రధానము మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి రామాయణంలో నుంచి తీసుకోబడినటువంటి ఒక చిన్న పద్యము ఇది. గోన బుద్ధారెడ్డి రచించినటువంటిది. గోన బుద్ధారెడ్డి 13వ శతాబ్దము రంగనాథ రామాయణం నుంచి ఆయన రచించినది అనమాట. ప్రతి ఒక్కరికి తెలిసిందే రామాయణ గాథ. రావణాసురుడు అనేటువంటి రాక్షసుడు సీతాదేవిని అపహరిస్తాడు. శ్రీరాముడు ఒకవేళ రామాయణం తెలియకపోతే పుస్తకం కొనుక్కొని చదవండి, లేదా మీ యొక్క తల్లిదండ్రులకు తెలుసుంటే ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి మీరు ఆ యొక్క రామాయణాన్ని చదవండి. రామాయణం చదివితే మీకు చాలా వరకు మంచి మంచి విషయాలు అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి సీతాన్వేషణకు బయలుదేరాడనమాట. సీతని తీసుకొని వెళ్ళిపోయాడు రావణాసురుడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సీతని వెతుక్కుంటూ రాముడు లక్ష్మణుడు ఇద్దరు అడవికి బయలుదేరారు. బయలుదేరగా వారికి మార్గ మధ్యంలో కిష్కింద అనేటువంటి ఒక ప్రాంతం కనిపించింది. ఆ కిష్కిందలో సుగ్రీవునితో పరిచయం ఏర్పడిందనమాట. ఈ యొక్క వానర సైన్యానికి అధికుడు అయిన రాజు అనమాట. వానరులు శ్రీరామునికి సహాయం చేస్తాయి. అందులో హనుమంతుడు కూడా చాలా బలవంతుడు. సముద్రాన్ని తన శక్తి సామర్థ్యాలతో దాటి లంకలో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి సీతను కనుక్కుంటాడు హనుమంతుడు. సీతను ఎలాగో ఒకలాగా కనిపెట్టేస్తాడు. హనుమంతుని పరాక్రమాన్ని వర్ణించి సీతాదేవి నమ్మకాన్ని పొందడమే ఈ యొక్క పాఠం యొక్క ఉద్దేశం అనమాట. ఎందుకో చెప్పండి. ఇక్కడ వచ్చేసి సీతకి తెలియదు ఆంజనేయుడు ఎవరనేది తెలియదు అనమాట. సో కాబట్టి ఆ యొక్క నమ్మకాన్ని పొందాలి కదా. ఎందుకంటే రాక్షసులు కూడా ఆ విధమైనటువంటి రూపంలో వచ్చారేమో అని ఆమె యొక్క సందేహం అనమాట. ఈవు విచారింప ఇసుమంత గాని లేవు, సముద్రమే లీల దాటితివి, ఆరూఢ బల విక్రమాస్పద తంబైన నీ రూపమెట్టిదో నిజముగా జూవు, ఏను నీ నిజ రూపమేర్పడ జూచి కాని నా తలమానికము నీకు నీయా అనిన ఆ హనుమంతుడ ఆకాశమే తన మేను నిండా ఉద్దండుడై పెరిగి అతి భీషణాకారుడగుచు నిల్చినను అతివ చిత్తంబున అతి భీతి పొంది అసమాన గాత్ర ఓ అంజనపుత్ర, విసుమాన మీ రూప వెనుదాచు మనుచు హనుమంతు గొనియాడి అతని దీనింప తన విశ్వరూపంబు దడజూచి సురులు విననుతింప అది దాచు వెన్నుండ ఓలే అనిలజుండంతలో అలితి అయి నిలిచిన హనుమంతు నెమ్మి అయి చేర బిలిచి లోకొంగన బిగియుంగా ముడిచి ఉన్న శిరోరత్న మొయ్యన విడిచి అన్నాతి ప్రీతిమై అప్పుడొసంగుటగుయు వనిత శిరోమణి వల నొప్ప అందికొని మ్రొక్కి సీత వేడ్క నరిగే. చూడండి, ఈ యొక్క బొమ్మలో చూడండి, సీతాదేవి అనుగ్రహం ఇస్తూ ఉంది. సో దీని గురించి మనము తెలుసుకోబోతున్నాము. ఈ యొక్క పద్యం యొక్క భావము. ఈ యొక్క పద్యం యొక్క సారాంశం ఏంటంటే, నిన్ను చూస్తే సామాన్యుడిగా కనిపిస్తున్నావు, కానీ సముద్రాన్ని దాటామంటున్నావు కదా. నాకు కొంచెం సందేహంగా ఉంది. రాక్షసులు తప్పనించి సాధారణమైనటువంటి మానవులు సముద్రాన్ని దాటడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయం. సముద్రాన్ని ఏ విధంగా దాటావు? చాలా పరాక్రమాలు కలిగినటువంటి నీ అసలు రూపం ఏమిటో చూపు అని చెప్పేసి సందేహ బుద్ధితో, అంటే సందేహము ఎవరికైనా సందేహం కలుగుతుంది. ఒకవేళ రావణాసురుడు రాక్షసుడు పంపించాడేమో అనేటువంటి ఉద్దేశంతో తను భయపడిందనమాట. నేను నీ నిజ రూపాన్ని చూసి కానీ నా శిరోభూషణాన్ని నీకు ఇవ్వను. ఆయన అడిగాడు, మీ తలలో మీ యొక్క జ్ఞాపకంగా ఏమైనా ఉంటే ఇవ్వండి అమ్మా అని అడిగినప్పుడు శిరోభూషణాన్ని నీకు ఇవ్వను అని చెప్పేసి ఆవిడ చెప్పిందనమాట. అని సీత పలుకగా హనుమంతుడు ఆకాశం దాకా తన శరీరాన్ని పెంచి భయం కలిగే విధంగా మహాకాయుడై నిలవగా అది చూసి భయపడినటువంటి సీత, సాటిలేని శరీరం కలవాడా, ఓ అంజనపుత్రుడా, వేగంగా పెరిగినటువంటి నీ రూపము ఆశ్చర్యాన్ని గొలుపుతుంది అంటూ హనుమంతుణ్ణి మెచ్చుకొని అతన్ని దీవించిందనమాట సీతాదేవి. అంటే ఆశ్చర్యంతో చూసిందనమాట. ఎందుకంటే
ఎందుకంటే ఈ రాక్షసుల వల్లనే ఈ విధముగా పెరిగేటువంటి శరీరాన్ని పెంచగలిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి సామాన్యమైనటువంటి మనుషులకి ఏ విధంగా ఈ యొక్క రూపం అనేటువంటిది ఉందో తనకు ఆశ్చర్యాన్ని కలిగిందనమాట ఆ యొక్క అంజనపుత్రుడిని చూసినప్పుడు. తన విశ్వరూపాన్ని చూసినటువంటి భయపడినటువంటి దేవతలు వేడుకొనగా తన నిజ రూపాన్ని పొందినటువంటి శ్రీ మహావిష్ణువులాగా వాయుపుత్రుడు వెంటనే తన నిజ రూపంలో నిలవగా సీత హనుమంతుని దగ్గరకు పిలిచి తన చీర కొంగున ముడివేసి ఉన్నటువంటి శిరోభూషణాన్ని, అంటే మనము ఈ యొక్క పూల జడ వేసుకున్నప్పుడు మధ్యలో వేసుకుంటామని, మధ్యలో పెట్టి పూల జడ అల్లుతామన్నమాట. చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది. శిరోభూషణము అంటారు. ఆ శిరోభూషణాన్ని తీసి ప్రేమతో ఇవ్వగా హనుమంతుడు దాన్ని అందుకుని ఆమెకు మొక్కి సీత నుండి వీడ్కోలు తీసుకొని వెళ్ళాడనమాట ఈ యొక్క రాముణ్ణి దర్శించడం కోసము. సో ఈ విధంగా తన యొక్క విశ్వరూపాన్ని సీతాదేవికి చూపించాడు. ఆమె భయపడినప్పటికీ భయపడవద్దు తల్లి, నేను శ్రీరాముని యొక్క బంటుని అని చెప్పేసి ఆమెకి నమ్మకాన్ని కలిగించి ఆ తర్వాత వచ్చేసి తన దగ్గర ఉన్నటువంటి శిరోభూషణాన్ని తీసుకొని వెళ్ళి జ్ఞాపకార్థంగా సీత యొక్క జ్ఞాపకంగా తీసుకొని వెళ్ళి శ్రీరామునికి అందజేయడము జరిగింది హనుమంతుల వారు. అర్థాలు చూద్దాము. చూడండి, చూడామణి తలమాణికము, శిరోమణి తలలో పెట్టుకునేటువంటి ఇదనమాట, పూల జడకి పెట్టుకునేటువంటి తల మాణిక్యము. తర్వాత వచ్చేసి ప్రధానము ఇవ్వటము, భీషణం భయంకరం, అలతి కొంచెము లేదా అల్పము, ఇసుకంతా చాలా తక్కువగా, అతివ అంటే స్త్రీ, వెన్నుడు విష్ణువు, సురులు దేవతలు, అనిలజుడు హనుమంతుడు, అరుగు వెళ్ళు. వ్యతిరేక పదాలు నిజం అబద్ధం, భీతి నిర్భీతి, సురులు అసురులు, సామాన్యుడు అసామాన్యుడు, దేవతలు రాక్షసులు. ప్రకృతి వికృతులు చూడండి. ఆకాశం అకసం, ఆశ్చర్యం అచ్చెరువు, సముద్రం సంద్రం.